ఎట్లుంది జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? ఎందుకంటే లోకల్ లీడర్ కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఆయన ఇక్కడే. ఎన్నిసార్లు అయినా ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు మాకు ఏ రాజుని పిలిచినా పలికెట్టాడు ఆయన, మాకు దగ్గర ఉంటాడు కాబట్టి మేము ఆయన అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ లో ఎంతో అభివృద్ధి చేసిందట. ఈసారి మాగంటి సునీతకు అవకాశం ఇవ్వాలంటున్నారు. చేసిండన్న ఆయన, చేసిండు. ఆయన కార్యకర్తలకు, ఆయన రౌడీ చిట్టర్లకు, ఆయన అనుచరులకు ఆయన చేసుకున్నాడు. అది మా గరీబులకు ఏం చేయలేదు, మా సామాన్య ప్రజలకు ఏం చేయలేడు ఆయన. డ్రైనేజ్ చేయలేదు, రోడ్లు చేయలేదు, కరెంట్ వైర్ హైటెన్షన్ వైర్ తీయలేడు, శాంక్షన్ అయిన వైర్లు కూడా తీయలేడు ఆయన. తెలుసా? సామాన్య ప్రజలను పట్టించుకోలేదు. సామాన్య ప్రజలను పట్టించుకోలేదు. ఏమున్నా ఆయన అక్కడనే కార్మిక నుంచి అక్కడనే పట్టించుకోండి, కానీ ఇక్కడ ఏం ఈ ఏరియాలో ఏం పట్టించుకోలేడు ఆయన. కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఇలా చెప్తున్నాం కదా, దాచుకున్నది ఏం లేదు దాంట్లో. రేవంత్ రెడ్డి పాలన దొంగ పాలన. ఇప్పుడు మా అన్న వస్తే రాజు పాలన అవుతుంది. మీ అన్న కాంగ్రెస్ పార్టీ, మా అన్న రాజు అవుతాడు. ఇప్పుడు ఒంగ పెడతాడు ఆయన, అతను ఒంగ పెడతాడు. నవీన్ యాదవ్ గెలిస్తే రేవంత్ రెడ్డినే ఒంగ పెడతాడు పని చేయకపోతే. చెప్తున్నా కదా, మీడియా కూడా మీడియా ముంగనే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ రోడ్ వేయాలా అన్నా అని రేవంత్ రెడ్డి దగ్గర నాకు ఫండ్ కావాలని అనుకో, ఇయ్యలేదు అనుకో, ఆయన పైసా పెట్టైనా సరే రోడ్ వేపిస్తాడు. రోడ్ వేయించినాక ఆయన నీ ఏరియాకు శంకుస్థాపన కూడా రానియాడు. అట్లాంటి వ్యక్తి మా అన్న. మేము ఉంటాం సపోర్ట్ ఆయనకు. బస్తీ మొత్తం ఉంటాము, 6 డివిజన్ల బస్తీ ఉంటాం మేము ఆయనకు. ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. కావాలంటే మాకు కొద్ది బస్సులు తీసిన వల్ల మాకు ఆటో ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉంది కానీ ఫ్రీ బస్సుల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచిగానే ఇండ్లు ఇస్తున్నాడు, మంచిగా మన కరెంట్ బిల్లు మాఫీ ఉన్నది, మన రైతు బంధు వాళ్ళకు మంచిగానే వస్తున్నది. వాళ్ళ మన లోన్ తీసుకున్నా కదా కాప్ లోన్, అవి కూడా మంచిగానే చేసిండు సార్. చేసిండు రేవంత్ రెడ్డి సార్, మంచిగానే చేసిండు సార్. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది అన్న? అంటే నేను యాక్చువల్ అంటే మాది ఇక్కడ కాదు, మాది అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అక్కడనే, మాది మహబూబ్నగర్ సైడ్ ఉంటది. అయితే సార్ అయితే మంచిగా చేస్తున్నాడు, మంచి వాళ్ళు పర్వాలేదు. కానీ మాకు కొద్ది ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ 25 సంవత్సరం నుంచి 30 సంవత్సరం నుంచి ఆటో నడిపిస్తున్నారు. అయితే ఈ సిటీ బండ్లు అవి అని మళ్ళీ మాకు టార్చ్ పెడుతున్నారు వాళ్ళు, ఊకని దమ్ చేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి సార్ మాకు చెప్పలేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేరు సార్. మన తెలంగాణ కోసం ఎంతో త్యాగం మంది అయ్యారు, చాలా మంది చనిపోయారు, అది చేసిండ్రు. మంచిగానే తెలంగాణ తెచ్చినాము. ఇప్పుడు వీళ్ళు మాకేమో ఆటో, అదే మా పరిస్థితి మంచి లేక మేము సిటీకి వచ్చినాము. అదే బస్సులు మంచి బంద్ చేస్తే మేము ఆ ఊర్లోనే బతుకుతాం. అట్లా ఏం కావాలని ఏం లేదు. ఇలా రూమ్ రెంట్ అవి కట్టాలంటే మా ఊరి నుంచి అవుతలేవు, కేసు కూడా వెళ్తలేవు. కావాలంటే వీళ్ళు మాకు దమ్ చేస్తున్నారు ఊకనే. మొన్న నాకు అక్కడ రెతి బొల్లా పట్టుకున్నారు. మీరు అంటే తెలంగాణ బండి కదా అన్న, తెలంగాణ బండి ఎక్కడ మన తెలంగాణ ఎక్కడ నడపచ్చు కదా. మన ఆర్టీఓకు మన రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పలేరు కదా, మనం ఎక్కడన్నా ఇట్లా ప్రాబ్లం చేయలేరు. ఈసారి వాళ్ళు చేస్తున్నారు అట్లా. అంటే రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పలేరు, మీరు వెళ్ళిపోండి అక్కడ ఏమన్నా క్లియర్ చేస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడు. నమస్తే బాబు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కానీ ఏ అభ్యర్థి గెలుస్తాడు? మాగంటి సునీత గెలుస్తుందా, నవీన్ యాదవ్ గెలుస్తాడు? నవీన్ యాదవ్ పక్కా. ఏం చేసిండే నవీన్ యాదవ్? ఛాన్స్ ఇవ్వాలి ఆయనకు కూడా. ఇప్పుడు ఎన్ని సంవత్సరం నుంచి నిలబడుతున్నాడు, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలా ఒకసారి. అరే అంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ఎంతో అభివృద్ధి జరిగింది. మాగంటి గోపీనాథ్ మస్తు జరిగినారు, ఎవరు అడుగుతున్నారు అది. అన్ని దొంగల రాజ్యం అది. కేసీఆర్ పాలన మంచిగా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? రేవంత్ రెడ్డి. ఏం చేసిండి? ఆడోళ్ళకి వచ్చిన బస్సు ప్రయాణం కొట్టుకుంటారు ఆడోళ్ళు. కొట్టుకోతారు మరా, అన్నం ఎక్కువ ఎక్కేసి కొట్టుకోతారు. అన్నం తక్కువ పెట్టాలి ఆడోళ్ళకి, అంతే. ఇంకా ఏం లేదు. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు మాకు ఇయ్యలేదు. ఏం చేసి మరి కేసీఆర్ పాలన ఎట్లుండే? మంచిగా ఉండే అమ్మగారు, లోపల దొంగలు ఉన్నాయి. ఏం చేసి ఏమన్నా చేసిండా మాగంటి గోపీనాథ్? ఏం చేయలేదు.
అరే రోడ్లు ఆయననే వేసినట్టుగా. రోడ్ వేస్తే ఏం చేయాలో, ఒక రోడ్ వేస్తే అంతే. పక్క నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ ఎట్లా నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎటువంటిదే? ఆ? నవీన్ యాదవ్ ఎసంటోడు? అరే ఇన్ని నుంచి కష్టం చేస్తున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ఆయనకు కూడా. అన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అన్న? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పక్క నవీన్ యాదవ్ 100% షూర్. ఏం చేసిండన్న నవీన్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ప్రజలను పట్టించుకుంటుందట. ఫ్రీ బస్ అయింది, 2 యూనిట్ల కరెంట్ అయింది, రైతులకు 2 లక్షలు రుణాలు మాఫీ చేసింది. ఇవన్నీ కనిపిస్తలేవు అవి చేసినట్టు. గత పాలకులు కోట్లు దోసుకొని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ అని చెప్పి 1000 కోట్లు దోసుకొని ఫండ్లు లేకుండా చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టినా కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. బడ్జెట్ లేకున్నా కానీ బాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. హైడ్రా అనేది ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డిసిజన్. అది కేవలం పేదోళ్ళు ఇంట్లోనే కూలుతున్నారు కదా. ఎందుకు పేదోళ్ళు ఇల్లు? ఇప్పుడు నాకు 2 లక్షలు అవసరం ఉన్నాయి, నేను ఎవరైనా ఇంటికి వెళ్ళి 2 లక్షలు ఇవ్వండి, సొంత అన్ననే పైసలు ఇమ్మంటే ఇవ్వడు తమ్మునికి. ఇప్పుడు గుండాలు, వాళ్ళు బీఆర్ఎస్ గుండాలు నాలలు మరి చెరువులు కబ్జా చేసి గరీబోళ్ళకి 2-3 లక్షలకు అమ్ముకొని వాళ్ళు మోసం చేసినారు. ఉండాలి గరీబోళ్ళకి. హైదరాబాద్ సూపర్ #1 డేరింగ్ అండ్ డాషింగ్ #1. కొనేటప్పుడు ఆలోచన ఉండాలి. మనం ఏం సన్న బియ్యం సూపర్ ఉన్నాయి, అందరు తినేది సన్న బియ్యమే తింటున్నారు. గొప్ప బీద అనేది ఏం లేదు, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సన్న బియ్యమే తింటున్నారు. రేషన్ లో ఇచ్చే సన్న బియ్యమే తింటున్నారు. కొత్త రేషన్ కార్డులు అందరు శాంక్షన్ 15 ఖాళీ జూబ్లీస్ అనే 15,000 రేషన్ కార్డులు ఇచ్చారు. 15,000 ఖాళీ జూబ్లీస్ అనే పంపిణీ చేశారు. గత పాలకుడు అలా సగంలో పావు బి చేయలేదు. రేషన్ కార్డు అనేది చాలా పెద్ద మంచి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయాడు. అభివృద్ధి చేయాలంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. పైసలు లేకున్నా కానీ పాపం తను నిరంతరం కష్టపడి ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది 100%. అందరు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావతాడు, ఒక పెద్ద జాబ్ హోల్డర్ కావస్తారు, అలాంటివి చేస్తాడు. 100% పిల్లలకు చదివిస్తాడు ఆయన. ఫస్ట్ విద్య అంటాడు. నవీన్ అన్న అనేది ఏంటంటే విద్య ఉంటే, ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు విద్య చదువుకొని ఉండి పెద్ద పెద్ద జాబుల గవర్నమెంట్ జాబులలో కొట్టుకున్నారు అనుకో, ఆ ఇంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది, అదే ఆలోచన నవీన్ యాదవ్ గారికి ఉంది. ఆయనకి పదవి లేకుండానే 2,000 మంది మహిళలకి గర్భిణీలకి శ్రీమంతం ప్రోగ్రామ్ చేసిండు, 1000 మంది అన్నప్రసారం చేసినారు. ఆయన ఇది ఫస్ట్ టైం కాదు, అది చేసింది 4 times. ఆయన పవర్ అది 4th టైం అండి. మీరు కనుక్కోండి, రండి, నేను చూపిస్తాను. మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని చూపిస్తాం. అది చేసింది 4th టైం. బోనాలు చేస్తాడు, బతుకమ్మ పండుగ చేస్తాడు, క్రిస్మస్ చేస్తాడు, రంజాన్ వస్తే రంజాన్ చేస్తాడు. అన్ని మతాలకి అన్ని పండుగలు చాలా బాగా చేస్తాడు నవీన్ యాదవ్. పదవి ఉన్నా లేకుండా అందరు బాగా చేస్తాడు. 100% మంచిగా చూసుకుంటాడు, ప్రజలకు మంచిగా చూసుకుంటాడు. రౌడీ అంటాడు కానీ ఏడ రౌడిజం చేసిండు చూపియండి. ఏడ రౌడిజం చేసిండు ఆయన ఎన్నుకున్నోళ్ళు అది ఇది అన్న గత రూమర్స్ లేపుతున్నారు కానీ అలాంటిది ఏం లేదు. అలా ఏం లేదు. ప్రజాసేవ ఎక్కువ పెరిగిపోతుంది. ప్రజాసేవ నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజాసేవ ఎక్కువ పెరిగిపోతుంది. అక్కడ ఎలా అయిపోతుంది అంటే ప్రతి ఒక్క బస్సులో ప్రతి ఒక్క గలీలో ఒక నవీన్ యాదవ్ ఉన్నట్టే అవుతుంది, ప్రతి ఒక్క ఇంట్లో నవీన్ యాదవ్ ఉన్నట్టు అవుతుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టు అవుతుంది. అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాడు నవీన్ యాదవ్ గారు. అలా అవుతుంది. పబ్లిక్ అంతా స్వేచ్ఛ ఇస్తాడు పని చేసుకోనికి, అంత డెవలప్మెంట్ చేస్తారు జూబ్లీస్. ఇప్పుడు చూడండి, 3 నెలల గత 10 సంవత్సరాల కాని పనులు 3 నెలల 3 మినిస్టర్లు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఒక్క 150 కోట్లు. ఏందండి 150 కోట్లు అంటే ఏంది? అంత ఫండ్ రిలీజ్ చేయడము. వాళ్ళు ఒక 10 సంవత్సరాలవి అంత చేసిరో చేయలేరు కానీ వీళ్ళు కేవలం 3 నెలల్లో 150 కోట్లు ఫండ్ రిలీజ్ చేసి జూబ్లీస్ బాగా డెవలప్మెంట్ కి కృషి చేసినారు. అలాంటిది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇంకా ఫండ్ రిలీజ్ అవుతుంది, జూబ్లీస్ మొత్తం నీట్ అయిపోతాయి. పేరుకే జూబ్లీస్ అంటారు కానీ చూస్తే అంత స్లమ్లు, డ్రైనేజ్లు, వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, ఇలాంటిది ఏముండదు. ఇప్పుడు 3 years లో ఎలక్షన్స్ వస్తున్నది, చూస్తారు పబ్లిక్ నవీన్ యాదవ్ పంతనం ఎట్లుందో చూస్తారు. మళ్ళీ ఎట్లా 3 years ఎలక్షన్ కదా, 3 years లో మొత్తం ఇక్కడ ఏం సమస్య లేకుండా మొత్తం క్లియర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతున్నాము.
ఆయన మీద విశ్వాసం ఉంది మాకు. ఆయన చూసినాం, దగ్గర నుంచి చూసినాం. ఆయన కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. పక్క ప్రజల గురించి 24/7 గలీలలో బస్సులలో తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు గలీలలో ఏ గరీబుడు కానీ గొప్పడు కానీ చిన్న ఫంక్షన్, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అని అన్న, ఇట్లా ఫంక్షన్ ఉందన్నా మీరు రావాలి తప్పకుండా వస్తాడు. 100% వస్తాడు. వచ్చి భోజనం చేసి వెళ్ళే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి మాకు కావాలని కోరుకుంటారు. జూబ్లీస్ ప్రజలు కోరుకుంటున్నారు. మంచిగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా అందరు బాగానే ఉన్నారు. ఇద్దరు మంచిగా చేస్తున్నారా? ఇద్దరు బాగానే, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఫ్రీ బస్సు మంచిగా ఉంది కదా మీకు? అన్ని బాగానే. ఎట్లా మరి జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారికి ఇస్తారా నవీన్ యాదవ్ గారు? ఏమో బస్సు ఎవరు గెలుస్తారు, నాయన ఎవరు గెలిచినా మంచి జరగాలి అంతే. ఏమైనా మంచి జరిగిందా ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు అయితే బస్ ఫ్రీ మాకు అదొకటి అంతే. ఏం లేదు. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్, నేనైతే కరెంట్ మా కొడుకు బాగాలేడు, ఆపరేషన్ అయింది. టెక్స్ లో పని చేస్తుండే, ఇద్దరు అమ్మాయిలే. ఆపరేషన్ అని వినలేని అన్ని అమ్ముకున్నాము. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇల్లు ఇస్తామంటూ, మరి నిజమేదో వస్తుందా మీకు? ఏమో రావాలి. మీరు వచ్చేటట్టు ఏం గిన్నె కిరాయికుంటాం. మీరు చెప్పాలి రేవంత్ రెడ్డికి మరి. చెప్తా నేను సార్కు, మీరు కూడా ఎప్పుడు గరీబ్ పోటీలు ఉండొచ్చినాం ప్రగతి కాలేజ్ కాడ. రాజ్బాబు అంటే ఫేమస్ అక్కడ. మరి సన్న బియ్యం వస్తున్నాయి మీకు? మాకు మంచిగా బియ్యం అన్ని ఇస్తారు. రేషన్ షాప్ వాళ్ళు కూడా అన్ని సౌకర్యం ఏమంటే అది సబ్ అంటే సబ్. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి సన్న బియ్యం? అప్పుడు కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా అన్ని విధాలు. అప్పుడు కూడా ఇచ్చారు, అన్ని ఐటమ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అన్ని ఐటమ్లు ఇస్తారు. ఇప్పుడు మాత్రం మాకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి. గరీబ్ వాళ్ళం కదా, గవర్నమెంట్ మేము రాసినాం. ఎవరికి ఓటు వేయాలి మీరు? మేమా ఇక ఎవరికి వేయమంటే వాళ్ళకి ఇస్తాం. ఎవరికి వేస్తారు? ఏమో ఎవరికి ఇస్తాము ఆ టైం. కాంగ్రెస్ పార్టీకి వేస్తారా బీఆర్ఎస్ పార్టీ? ఎవరికి వేసినా మాకు ఇల్లు ఇప్పియాలి. ఎవరికి వేసినా ఇల్లు చెప్పాలి. అందరు బాగుండాలి అంతే. అన్న జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఇక ఏమంటే ఏ పార్టీ పని చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఏ పార్టీ పని చేసింది అనిపిస్తుంది మీకు? ఏమో ఇక మనం ఎట్లా చెప్పగలుగుతాం. కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ అయితే మంచిగా చేసిండు. ఇక కొన్ని ఏం తప్పులు ఉండేనో దాని గురించి రాకపోవచ్చు, అట్లా కూడా కావచ్చు. అందరు కొంతనే చేస్తారు. ఏదైనా కొంత మొత్తం చేసేటోళ్ళు ఎవరైతే రారు, వీళ్ళు 5 సంవత్సరాలు కొంచెం చేస్తారు, మళ్ళీ వచ్చిన ఆయన కొంచెం చేస్తాడు, కొంచెం చెప్తాడు, కొంచెం చెయ్యడు. చెప్పిన అన్ని వాగ్దానాలు ఎవ్వరు చేస్తలేరు. మేము ఇప్పుడు దగ్గర ఇప్పుడు 45 ఏళ్ల నుంచి ఓటింగ్ చేస్తున్నాం. ఎవరైతే మొత్తం చెప్పిన జూబ్లీహిల్స్ లో ఎవరిది ఉంది మంచిగా? ఇప్పుడైతే కనిపిస్తుంది కాంగ్రెస్ ది. ఏమైనా వేసిరా? కాంగ్రెస్ పార్టీ గెలిచిరా అధికారంలోకి వచ్చిన కానీ రోడ్లు ఏమైనా చేసిరా? ఇక్కడైతే రాలే కదా. ఇప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ ఉండి ఇప్పటిదాకా. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేసిరా? బీఆర్ఎస్ వల్ల ఏం చేస్తున్నారు, ఇవే రోడ్లు వేసారు, ఇంకేం చేశారు? నాగంటి గోపీనాథ్ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ క్లియర్ చేసిండా? లే, పాతదానికి చేసిండు, కొత్తవి అయితే ఏమి వేయలే. ఏం చేయాలి? కొత్త అయితే ఇక్కడ అవసరం కూడా లేకుండా వేయలేరు కూడా. అంటే ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, వాళ్ళ భార్య ఉంది కదా, మరి వాళ్ళ భార్య గెలిచే అవకాశం ఉందా, నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? ఇక చూడండి, మనమైతే నవీన్ గెలుస్తుండొచ్చు అనుకుంటా అనిపిస్తుంది. నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలి? నాకైతే అంత ఇది లేదు, గెలవాలి ఎందుకని కాదు, పని చేస్తూ గెలవాలి. ఇప్పుడైతే ఇంకా గ్రౌండ్ లో తిరుగుతాడా, పని చేస్తాడా? తిరుగుతుండి. ఇప్పుడైతే పని చేయలే కదా. ఇగో రూరల్ పార్టీలు అయితే లేకుండే కదా ఇంతకు ముందు. ఇప్పుడు ఇప్పుడు నిలబడుతుండు. ఇప్పుడు ఏం పని చేస్తాడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది? వచ్చినాక తెలుస్తుంది. అంటే గెలిచే అవకాశం ఉందా నవీన్ యాదవ్? ఇక్కడ మీ పరిస్థితిని బట్టి చూస్తే కనిపిస్తుంది అట్లయితే గెలుస్తాడు. కలిసి అవకాశం అయితే ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పక్కా. ఏం చేసిండే రేవంత్ రెడ్డి గెలిచిన కానీ? అదే కరెంట్ ఫ్రీ ఇచ్చిండు కదా, 500 గ్యాస్ ఇచ్చిండు. కేసీఆర్ పాలన మంచిగా రేవంత్ రెడ్డి పాలన ఇది బాగుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేట అంటున్నారు మరి? ఎందుకు ఏం చేస్తాడు, బస్ ఫ్రీ ఇచ్చిండు కదా, ఇంకేం చేస్తాడు ఆయన? కొట్టుకుంటారంటే ఆడోళ్ళు బస్ ఫ్రీ ఇస్తే కొట్టుకోరు, అంత అవధం మోడల్ అంట. ఎట్లుంటే గతంలో జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా? ఎవరు ఏం చేయలే. మరి నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటారా? చేస్తాడు, పక్కా చేస్తాడు. గెలవాలా ఆయన, గెలుస్తాడు. రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలవాలా. రూలింగ్ పార్టీకి ఉంటే మన అభివృద్ధి కార్యక్రమాలు వేరే వాళ్ళు వస్తే జరిగి. మళ్ళీ సునీత గారు గెలిస్తే ఆమెకు అనుభవం ఉందంటారా? లేదు. ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆమెకి ఏం తెలుసు పాపం. అనవసరంగా నిలబెట్టారు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? ఏ పార్టీ కంటే పైసలు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళే గెలుస్తారు. చూడు, కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పటి జమానా అట్టనే ఉంది.
ఎందుకనంటే బీద జనం ఎక్కువ ఉంది. ఆ? కడుపు లేక మారుతుండరు, అవస్థ పడుతున్నారు. అంటే ఎవరు గెలిచినా పేద ప్రజలకు ఏం చేయాలంటారా? ఆ? ఎవరు గెలిచినా పేదోళ్ళకి ఏం చేయాలంటారా? ఇంకా ఇప్పుడు ఒకరిని చూసి ఓడు 4 ఇస్తే నేను 10 ఇస్తా అంటాడు, ముంగోడు 12 ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కదా ఎవరు, రేవంత్ రెడ్డి కాదు, మన నవీన్ యాదవ్. ఆ? నవీన్ యాదవ్, నవీన్ కాదు, ఆయన మన కేటీఆర్. కేటీఆర్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువనే ఇస్తాం అంటున్నారు. గెలిచిన తర్వాత బొచ్చు పెడుతున్నారు, నెత్తులు టోపు పెడుతున్నారు. అందరూ అంతేనా? అందరూ అంతే. రాజకీయం అంటేనే లంగ వ్యవహారం. నీతికి విలువ లేదు. నీతిగా ఎవడన్నా నిలబడాలనుకో వాని కోటేస్తారా? అంటే ఇప్పుడు నీతిగా ఉండాలంటే జనాలు కూడా పైసలు తీసుకోవద్దు కదా ఓటుకి. అవు తీసుకోవద్దు, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు నీతిగా చేస్తలేరు కాబట్టి వీళ్ళు అవినీతి చేస్తున్నారు. ప్రజలు నాయకులు నీతిగా చేస్తే వీళ్ళు కూడా నీతిగానే ఓటేస్తారు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నీతిగా లేరంటారు. లేదు, ఎవ్వడు లేడు. ఓడు 2 అంటే ఓడు 4 అంటాడు. అంటున్నాడా లేదా? అది బరాబర్. ఎందుకనంటే ఓటు గుంజాలనే ఉద్దేశంతోనే 2 ఎక్కువ అంటారు. అరే వానికేస్తే ఇంకా వస్తాయి కదా అనే ఆలోచన ఉంది కదా అని. ఈ రాజకీయం అంతా ఇంతమంది ఉన్నది. ఓనికి మాట ఇచ్చినావని అంటే సచ్చినా పర్వాలేదు వానికే అన్నట్లు ఉంది. ఇప్పుడు ఏం లేదు. ఎవడు ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగా ఉందా రేవంత్ రెడ్డిదా? ఇప్పుడు ఆయననేమో అప్పులు చేసిపోయిండు, ఈయననేమో కొన్ని పనులు అయితే చేసిండు. చేయలేదనే ఇదేం లేదు కానీ ఈయన కూడా కొన్ని పనులు చేసిండు. మళ్ళీ ఇంకా బీజేపీని గెలిపిస్తే వాడెన్ని పనులు చేస్తాడు అనే ఆలోచన మీద కూడా ఉండదు జనం. మంచిగా మరి బీజేపీ గెలుస్తా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? ఇక్కడ గెలవదు. ఎందుకనంటే పెట్టుబడి పెట్టాలి. పైసలు ఉన్నా గానీ బీజేపీకి ఇప్పుడు పైన కేంద్రంలో ఉంది కానీ రాష్ట్రంలో 1 సీటు 2 సీట్లు గెలిస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు జూబ్లీస్ లో ఒకవేళ కేసీఆర్ గెలిచినా గానీ ఏం లేదు, ఉత్తదే. అంతే, కరెక్ట్ నువ్వు చెప్పింది. ఏది ఏమైనా గానీ ఒక్క ఎమ్మెల్యేతో ఏది కాదు, 150 మందిని గెలుచుకోవాలనంటే అది గ్రేట్. కానీ ఒక్కని వీడు గెలిస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఆ పాలన వస్తుంది, రాదు. అందుకని ప్రజలు చూసేది కూడా అదే చూస్తారు. కేసీఆర్ పాలన మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి ఏం చేసిందమ్మా రేవంత్ రెడ్డి? అన్ని మంచిగా చేస్తున్నాడు. 4,000 పింఛన్ చేస్తున్నాడు, 2,000 పింఛన్ చేస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి, గరీబులు మెల్ల బతకాలా? మా బాబుకి యాక్సిడెంట్ అయింది, సీఎం ఫండ్ పెట్టిన ఇంతవరకు రాలేదు. 1.5 సంవత్సరం అవుతుంది. చాలా ఇబ్బందిలో ఉన్నాం బాబు, చాలా కష్టాల్లో ఉన్నాం. బీద వాళ్ళు పట్టించుకోవాలి కదా. ఎన్ని సంవత్సరంన్నర తిరుగుతున్నాయో మనం ఆఫీస్ కాడికి, పట్టించుకోవట్లేరు. ఎవరు చెప్పాలా? సార్ చెప్తే సార్ సరే అమ్మ అంటాడు, అంతే అమ్మ అంటే పంపిస్తాడు. నవీన్ యాదవ్ గెలుస్తాడా మాగంటి సునీత గెలుస్తాడా? నవీన్ యాదవ్ గెలుస్తాడు, ఆయనే పక్క వస్తాడు. సార్ దగ్గరనే వస్తాను నేను మందులకి, బాబుకి ఇప్పిస్తాడు. ఇప్పుడు అయితేనే కలుస్తాం అనుకున్నాం. మా బాబుకి చెయ్యే పోయిన సంవత్సరం దానికి వేసి సరే సారే వేసాడు కంపల్సరీ. సార్ వస్తేనే మంచి సంతోషం.